శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. మాసఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది మే మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే కన్యారాశి వారికి కేతువు చూస్తేనేమో ప్రజెంట్ చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ఆయన కూడా మారబోతున్నాడు. అంటే ద్వయంలోకి వెళ్ళబోతున్నాడు, 12th హౌస్లోకి. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే 18, 19 తారీఖుల్లో జరగబోతుంది. అదేవిధంగా రాహువు కూడా మారబోతున్నాడు. ఆయన కూడా ఏమిటంటే షష్టమంలోకి రాబోతున్నాడు. ఈ విధంగా చూసినట్లయితే కన్యారాశి వారికి ఈ మార్పు చేర్పుల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఈ మాసంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, తదుపరి హస్తా నక్షత్రం, ఆ తదుపరి చిత్తా నక్షత్రం, ప్రథమ, ద్వితీయ మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక 7th హౌస్లో ఉన్నటువంటి శుక్ర, బుధ, శని, రాహువులు, అష్టమంలో రవి సంక్రమణం జరిగి వృషభంలోకి 15వ తారీఖున మారబోతున్నాడు. కాబట్టి మనకి అష్టమ రవి కష్టాలు మనకు తగ్గుతాయని చెప్పొచ్చు. కన్యారాశి వారు అదృష్టవంతులు. ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉంటుంది. ఇక 14వ తారీఖు నుంచి మీరు ఇంకా అనారోగ్య పరిస్థితులు అసలు ఎదుర్కొనే పరిస్థితులే లేవు. చాలా బాగుంటారు మీరు. తదుపరి చూసినట్లయితే కనుక నవమంలో చూస్తేనేమో చంద్రుడు, గురుడు, ఆ తదుపరి దశమ, ఏకాదశంలో చూస్తేనేమో ముఖ్యంగా కుజుడు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా ఈ కన్యారాశి వారికి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూస్తున్నట్లయితే కనుక గతం కంటా కూడా ఇదివరకటి కన్నా అనుకూలతలు పెరుగుతాయి. ఎందువలన అంటే కనుక రవి మారుతున్నాడు, అదేవిధంగా కుజుడు కూడా మారబోతున్నాడు. కాబట్టి గతం కంటా కూడా చాలా చక్కని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక అవసరాలకు తగినటువంటి ధన సర్దుబాటు కనపడుతోంది. అవసరాలకి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కనుక అయ్యో వీళ్ళకి పలానా విధంగా సర్దుబాటు చేయాలి, మనకి చూస్తే చేతిలో లేదు, ఎవరిని అడగాలి అనే టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ లేకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడానికి అన్ని విధాలా కూడా చక్కనైనటువంటి కాలం ఆసన్నమైంది కన్యారాశి వారికి. తదుపరి చూసినట్లయితే కనుక కొన్ని విదేశీయాన ప్రయాణాల గురించి మీరు చేయాలి, లేకపోతే విదేశాల్లో స్థిరపడాలి, విదేశాల్లో చదువుకోవాలి, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ధన సర్దుబాట్లు జరిగి అలాంటి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి
అన్ని విధాల అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కన్యా రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉందని చెప్పొచ్చు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శని, కుజ, కేతు సంచారముల వలన ఈ యొక్క అనుకూలం, ప్రయాణాలకు అనుకూలం అనేది మనకి జరుగుతోంది. ముఖ్యంగా శత్రుభావములు అంటే వీళ్ళు మనకి శత్రువులు, వీళ్ళు మనకి మిత్రులు అనేటటువంటి ఆ భావాలతో ఉండి పైకి తీయగా మాట్లాడుతూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళని మీరు పట్టుకోగలుగుతారు. మీరు పట్టుకోవడమే కాకుండా వాళ్ళని దూరంగా నెట్టగలుగుతారు. ఇది ఈ మాసంలో మీకు జరుగుతుంది. అందువల్ల భగవంతుడు ఉన్నాడు, నేను వీళ్ళని ఇప్పుడు గ్రహించుకున్నాను అని కూడా మీరు సంతోషపడతారు. కన్యారాశి వారు ఈ విధంగా మీరు చాలా చాలా మీకు అనుకూలమైనటువంటి మాసంగా కనపడుతోంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఒప్పందాలు చేసుకోగలుగుతారు. అదేవిధంగా అగ్రిమెంట్లు లాంటివి అన్నీ కూడా చేసుకోగలరు. అన్నీ కూడా సక్సెస్ బాటలోనే, అంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అన్ని విధాల సక్సెస్ బాటలోకి మీరు ముందుకు వెళుతూ ఉంటారు. భూమి కొనుగోలు కానీ లేకపోతే స్థలాలు కొనుక్కోవడం కానీ లేదా మీరు అమ్మాలన్నా అన్ని విధాలా కూడా మీ టైం బాగుంది. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక వ్యాపార రంగంలో నూతన ఒప్పందాలు కానీ భాగస్వామి వ్యాపారం కానీ ప్రారంభించడానికి మీకు అనువైనటువంటి సమయంగా గోచార రీత్యా తెలియజేస్తున్నాను. కుటుంబంలో కూడానండి ఏకవాక్య పరిపాలన, మీరేం చెప్తే అదే. ఇది రాజు అంటే రాజు, మంత్రి అంటే మంత్రి, ఆ విధంగా ఉంటుంది. అందువల్ల యాతావాత చెప్పాలంటే కన్యారాశి వారు అదృష్టవంతులు. మీరు అన్ని రకాలుగానే అన్ని రంగాల్లోని కూడా మీకు తిరుగులేదు. విజయ బాట, విజయ పదంలో మీరు నడవడానికి, విజయ కేతనం ఎగరవేయడానికి మీకు అనుకూలమైనటువంటి సమయం ఆసన్నమైంది. మీకు అన్ని విధాలు ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావడానికి మనం చేయాల్సిన పనులు ఏంటంటే, కేతువు చూస్తే 12వ ఇంటికి వస్తున్నాడు, అదేవిధంగా రాహు చూస్తే షష్టమంలోకి వస్తున్నాడు. 7th హౌస్లో ఇంకెవరున్నారంటే శుక్రుడు, బుధుడు, శని. శని భగవాను నిమిత్తం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఆ శని భగవాను నిమిత్తం శనివారం పూట అన్నదానం చేయడం, అదేవిధంగా విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించడం చెయ్యండి. ఇంక తిరుగులేదు మీకు. శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని చక్కగా తులసిమాల సమర్పించుకొని అర్చన చేయించుకోండి. ఆ రోజున పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.